Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. మంచిగా న్యూయార్క్ తిరిగేసి వచ్చావా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను 2 days. సరే. Let us make a nice avocado cheese toast with some English breakfast. I'm missing my mom a lot. నేను బాగా మిస్ అయింది నా పేరెంట్స్ అండి. నీకు చెప్తున్నాను కదా, ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇండియాలో కొన్ని నేర్చుకోవాల్సిన వీళ్ళకి ఉన్నాయి. 27th నాకు ఇక్కడ షో ఉందండి ఆల్బనీలో. నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. He is the only person who is called to US only for dance. మంచిగా న్యూయార్క్ తిరిగేసి వచ్చావా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చూసారా ఇలా ఉంటుంది. కానీ నేను యాక్చువల్లీ నువ్వు బోర్ గా ఫీల్ అవుతున్నావు, నేను పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అంటే వెళ్ళిరా అని చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, మన వ్యూవర్స్ కోసం వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వేరే లొకేషన్స్ చూపించండి, వేరే ప్లేసెస్ చూపించండి అని చెప్పి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తిరగడం ఈజీ కానీ, బట్ ఇండియా నుంచి వచ్చి మనం ఒక్కడే ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేసి అక్కడికి వెళ్ళి తిరగడం, ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను 2 days. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒకసారి నన్ను అనుకున్నాను చెప్పాను ఎపిసోడ్ లో, చూసావు కదా ఎపిసోడ్ లో నిజంగా మేఘనా ఉంటే అది వేరే లెవెల్ లో ఉండేది. ఎందుకంటే పరిస్థితుల్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో ఈ రోజు ఎపిసోడ్ చెప్పాలి నేను అసలుకి. ఆల్రెడీ మీరు టైటిల్ చూసేశారు, అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఇండియా కబుర్లు. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఇండియా కబుర్లు. 1.5 నెల అయిపోయిందండి. అసలు ఈ పార్టీకి మా రిటర్న్ ఫ్లైట్ అండి ఈ రోజు. కానీ సరే, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి అయితే ఇన్ని రోజులు ఇక్కడ దోశలు ఇడ్లీలు అంతగా ఎవరు తినరండి మా చెల్లెళ్ళ ఇంట్లో. మొత్తం అంతా అమెరికనైజ్డ్ కదా. సో అందుకని మాక్సిమం పిజ్జాస్ and kind of cheese ఎక్కువ. Not about her sister, I'm talking about kids అండి. వాళ్ళకి ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు కాబట్టి వాళ్ళకి చీజ్ గానీ అది లేకపోతే వాళ్ళు గడవదు. అది మనం చేసుకుని తింటే ఎలా ఉంటుంది అని దానిలో కూడా హెల్దీ స్టఫ్ బ్రేక్ఫాస్ట్ లో. సో అందుకని లెట్ us make a nice avocado cheese toast with some English breakfast. అవకాడో అని తెలుగులో ఏమంటారు అనేది నేను ఆలోచిస్తున్నాను. గూగుల్ చేసి నేను కింద పెడతాను. డోంట్ వరీ. అండ్ అవకాడో చాలా మంచిదంటండి హెల్త్ కి. దాని ఇవన్నీ కూడా మనము తర్వాత మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా న్యూయార్క్ ఎపిసోడ్ అయితే ఎంత వేసాడు పాప ఎడిటర్, మా పాపని చచ్చుకుంటున్నాడు. ఎడిటింగ్ చేయలేక సాగు కొట్టేస్తున్నాడు లాగులతో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మన టోస్ట్ కన్నది చూసుకుందాం. రెడీ? సో ఇప్పుడు ఏంటంటే మన అవకాడో టోస్ట్ కి కావాల్సింది ఏంటంటే బ్రెడ్ స్లైసెస్. నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి, బ్రౌన్ బ్రెడ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి, అవకాడో. మంచిగా రైప్ గా ఉండాలి. ఇదిగోండి, మనము ఇలా అంటే ఇరిగిపోవాలి అవకాడో. చూసారా, దిస్ ఇస్ హౌ రైప్ ఇట్ షుడ్ బి అన్నమాట. అసలు ఏం స్మెల్ ఉండదండి. అవకాడో హ్యాస్ నో టేస్ట్ ఆన్ ఇట్ సెల్ఫ్. అందుకని దీన్ని మనము ఏమేసినా సరే అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవకాడో. ఓకే, కొంచెం కొత్తిమీర మంచిగా ఫైన్ చాప్ చేసుకోవాలి, ఉల్లిపాయ సన్న ముక్కలు, టొమాటో సన్న ముక్కలు, పచ్చిమిరపకాయ సన్న ముక్కలు, కొంచెం లెమన్, మన బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి అన్సాల్టెడ్ బటర్, కొన్ని చీజ్ స్లైసెస్, సాల్ట్, పెప్పర్. ఈ అవకాడో తీసే టూల్ ఒకటి ఉంటుందండి, అది కొనుక్కుని వెళ్తా ఇండియాకి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా స్కూప్ అవుట్ చేసేయాలి. దీని నుంచి ఈ సీడ్ ఉంది కదండి, ఈ సీడ్ తీసేయాలన్నమాట మనం నీట్గా. సో మంచిగా రైప్గా ఉంటే అవకాడో ఇలాగా మంచిగా మీకు పేస్ట్ అయిపోతుందండి. సో ఇలాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి అవకాడోని. అంటే ఫస్ట్ టైమర్స్కి చూపిస్తున్నానండి, తెలియని వాళ్ళ కోసం. దీంట్లోకి మంచిగా అన్ని చాప్ చేసుకుందాం. హాఫ్ ఆనియన్ సరిపోద్దండి, ఎందుకంటే మనం
ఒక అవకాడో తీసుకున్నాం కాబట్టి సో దీన్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకుంటే సో టొమాటో యాక్చువల్లీ హాఫ్ తీసుకున్నా, దీని నుంచి కూడా హాఫే తీసుకుంటా ఎందుకంటే హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ పెద్ద పెద్దగా వేసుకోకండి, చంక్స్ మీకు నచ్చదనమాట. బాగా సన్నగా తరుక్కోవాలి, ఓకేనా? వెరీ థిన్. స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో చిల్లీ కూడా వేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ చాప్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఈ అవకాడోలో వేసేస్తాం. లెమన్ తీసుకుంటున్నానండి, లెమన్ స్క్వీజ్ చేద్దాం. మరి ఎక్కువ పులిపొద్దండి, జస్ట్ డాష్ ఆఫ్ లెమన్, లిటిల్ సాల్ట్, పెప్పర్. ఓకే, అన్నిటిని చక్కగా కలుపుకోండి. అసలు మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఇది ఇలాగా మనము బ్రెడ్లోనే కాకుండా మనకు ఐడియా ఉండాలి. కానీ మనం రోటీ చేసుకొని రోటీ మధ్యలో పెట్టుకొని ఫిల్లింగ్ పెట్టుకొని చక్కగా తినొచ్చు. ఒక ఆమ్లెట్ వేసి మళ్ళీ దానిపైన ఈ అవకాడో మిక్స్ అంతా వేసుకొని చక్కగా తినొచ్చు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అవకాడో ఇన్ దిస్ ట్రిప్ అండ్ ఇట్ ఈస్ అ న్యూ అబ్సెషన్ ఫర్ మీ. సో కొన్ని మంచి రెసిపీస్ ఇండియాకి వెళ్ళి కూడా మనం చేసుకుందాం. పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఒకసారి చూసుకుందామా? ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. The salt and the chili powder. And the R should be rolling. Kinda pari dolla on mata. No, we not used the chili powder. We have used a fresh black pepper and cilantro, then onions and tomatoes. ఇంకొంచెం US accent రావాలి, ఇంకా రావాలి. కష్టం మనండి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా యూఎస్ ఎక్స్ప్రెషన్ రావాలి, అమెరికన్ ఎక్స్ప్రెషన్స్. యూఎస్ పీపుల్ ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. అసలు మనం ఇక్కడ ఇక్కడ ఇంత ఎక్స్ప్రెషన్ లేండి, అసలు నడవదమ్మా. ఇక్కడ నడుస్తుంది అంతే. అదే ఇంకా ఇవ్వాలి అంటున్నా. ఇంకా కావాలా ఎక్స్ప్రెషన్? ఇంకా కావాలి. Oh my gosh, it is so yummy and so tasty, out of the world. I tell you guys, you have to try this avocado toast with beautiful layer of cheese and it will be yum. Shall I the expression? Thank you so much. So first ilaga pan పెట్టుకొని రెండు రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఒకటి బటర్ దీంట్లో వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఒకటి మనము బటర్ మన బ్రెడ్కి అటు ఇటు పూసినా మనం ఫ్రై చేసుకోవచ్చు. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటే అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడాలమ్మా, లేదు కదా? మళ్ళీ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మళ్ళీ మీరే మమ్మల్ని కింద కమెంట్లు అంటారు. చాలా ఓవర్ యాక్షన్ అయింది మేఘ్న గారు. వాళ్ళకి తెలియదు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో. అంతేనంటావా? తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు. అంతే, నిజమే. లివ్ లైఫ్ కింగ్ సైజ్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే. The bread is sizzling, Indraneel. Can you hear the sound? ఇప్పుడు మనము బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం ప్రపంచంలో అందరికీ వచ్చు, అయినా చెప్తాను నేను, ఓకేనా? ఇలాగా. సో మన బ్రెడ్ అంతా ఇలా టోస్ట్ చేసేసుకున్నానండి నేను, కొంచెం బటర్ వేసి. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టోస్టెడ్ బ్రెడ్ మీద we will put a nice layer of avocado. Yummy. Okay, దీన్ని ఇలా ప్లేస్ చేద్దాం. A slice of cheese. యాక్చువల్లీ దీన్ని మళ్ళీ వేడి చేయాల్సిన పని లేదు, బట్ స్టిల్ మీకోసం కొంచెం అలా వార్మ్ చేద్దాం. చీజ్ చూపిస్తా మెల్ట్ అయిందా లేదా, రండి. ఇదిగోండి. దిస్ ఇస్ ద రైస్ పాయింట్ అండి, ఇంతకంటే ఎక్కువ టెంపరేచర్ అక్కర్లేదు. సో పక్కన పెట్టేసి నెక్స్ట్ స్లైస్ రెడీ చేసుకుందాం. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టేబుల్ రెడీ చేస్తా, ఓకేనా? అక్కడ కలుద్దాం ఒక స్పెషల్ ప్లేస్ లో. సో అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అంటే మొత్తం అమెరికన్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని తెచ్చుకోవాలి. కాబట్టి మా ఇంట్లో ప్రాబ్లం లేదు, చికెన్ సాసేజెస్ ఉన్నాయి, లేకపోతే బయట మీకు పోర్క్ అండ్ బీఫ్ కూడా దొరుకుతాయి. సో దీన్ని చక్కగా వి విల్ కట్ లైక్ దిస్. మంచి షేప్ ఇద్దాం దీనికి. చూసారు కదా ఎంత బాగా కట్ చేసామో. ఇప్పుడు ఏం చేస్తామో చూద్దాం. సేమ్ ప్యాన్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ మన సాసేజెస్. సో దీన్ని చక్కగా
కాసేపు అంటే ఆ ఫ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇది పోయి కొంచెం వార్మ్త్ రావాలన్నమాట. ఈ లోపు మనము ప్లేటింగ్ చేద్దాం. ఇది టోస్ట్ అయ్యే లోపు చూసారా సెటప్ ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నాం ఆవిడ 5 స్టార్ లెవెల్లో. ఎన్ని డబ్బులు పెట్టుకుంటే మనము హైదరాబాద్ లో వెళ్ళి రిసార్ట్ లో వెళ్ళినా నీకు ఈ స్నో కనిపించదు. కులు మనాలికి వెళ్ళాలి. అవును, స్నో ఒక పక్కన అండ్ అవకాడో టోస్ట్, అసలు ఫ్రూట్స్ చూసారా? నిజంగానే చూసావా? బ్లూబెర్రీస్ నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ బ్లాక్ బెర్రీస్ మా చెల్లి వెనక చెట్టు కూడా వేసిన తర్వాత హోమ్ టూర్ లో చూపిస్తా. రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్. తాగుతావా? నైస్ ఆరెంజ్ జ్యూస్ అండి. నేను చూడండి నైస్ ఫోక్. యా ఓకే, ఇదిగో ఫస్ట్ నీకు ఒక టోస్ట్ పెడుతున్నాను. థాంక్యూ. ఓకే, సో నేను ఇది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి. అవకాడో టోస్ట్, అవకాడో టోస్ట్. ఓకే ఓకే. బాబా హెవెన్. పర్లేదు నచ్చే ముద్దు పెట్టుకో. రొమాంటిక్ బ్రేక్ఫాస్ట్. Yeah, you should kiss the lady. Where are your American manners here? Oh, sorry. You have to kiss the lady. Love you so much for this breakfast. I love you too. సో ఇండియాలో మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, లేకపోతే శాండ్విచ్ చేసుకుంటాం, లేకపోతే అటుకులు ఉప్మా చేసుకుంటాం, రకరకాల ఉప్మాలు చేసుకుంటాం. నేనేమనుకుంటున్నానంటే వన్స్ ఇండియాకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఐ షుడ్ చేంజ్ మై లైఫ్ స్టైల్ ఇంటూ అ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే నార్మల్ గా మేము ఇద్దరం చాలా కేర్ఫుల్ గా ఉంటాము, కానీ ఇంకా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకొంటుందండి. రోజు మనం చక్కగా జిమ్ కి వెళ్తూ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటూ హ్యాపీగా ఉండొచ్చండి లైఫ్ లో. సో నాదైతే 2024 రెజల్యూషన్ అండి టు హ్యావ్ అ హెల్దియర్ లైఫ్. ఎందుకంటే నా కోరికలు చాలా ఉన్నాయి. 2024 లో నేను మాన్సరోవర్ కి వెళ్ళాలి అని మా ఆయన్ని కోరుకున్నాను. దానికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకు కానీ తనకు కానీ, లేకపోతే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. సో మాన్సరోవర్ కి వెళ్ళాలి నాకు 2024 నా డ్రీమ్. డిసెంబర్ లోపు ఐ షుడ్ డూ దాట్ అనేసి. ఓ సారీ సార్, మీ వెనకే ఉంది సార్. ఈరోజు పొద్దునే మేము ఇక్కడ ఫాక్స్ కూడా చూసామండి. దే కాల్ ఇట్ as coyotes అన్నమాట. ఇక్కడే చూసాం. మహి చెప్పింది నక్కని చూస్తే చాలా అదృష్టం అక్క అని. నేను చూసాను, మా ఆయనకి చూపించాను. చాలా కామన్ నక్కలు అనేది. మనకు కాదు కదా, మనకన్నీ మనం వెళ్ళాలంటే జూకి వెళ్ళాలి. సో ఈ రోజు ఇలాగండి ఎపిసోడ్. ఎలా ఉందంటారు? బాగుందా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఇండియన్ కబుర్లో అన్నారు కదా, ఇండియన్ కబుర్లో ఏం చెప్తున్నావు? అక్కడ ఏమైనా మిస్ అవుతున్నావా? మమ్మీ పప్పాని చాలా మిస్ అవుతున్నాను. ఐఎమ్ మిస్సింగ్ మై మామ్ అ లాట్. నాకు మా మమ్మీ ఎంత అలవాటు అయిపోయింది అన్నది నా లైఫ్ లో నేను ఇక్కడికి వస్తేనే నాకు అర్థమైందండి. ఇంతకు ముందు కూడా వచ్చి 3 నెలలు ఉన్నాను, కానీ మరి ఈ సంవత్సరం మాత్రం నేను మా అమ్మని మా నాన్ని చాలా మిస్ అయిపోయా. మమ్మీ దిగిన వెంటనే చేపల పులుసు రసం పెట్టి, నువ్వు ఇక్కడ నాకు చేప నచ్చట్లేదు, మన ఊరు చేప కావాలి నాకు అనేసి. అవునా, నేను చేసి పెడతాను, 2 రోజులు నీకు వంట చేసి పెడతాను రాటు. వద్దు మమ్మీ, ఒక రోజు చాలనమ్మా. ఇండియన్ కబుర్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హ్యాపీగా తిరగచ్చు. మనం అసలు మన కాలేజ్కి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా అంటే ఉంటాయి, కానీ కొంచెం దూరంగా ఉంటాయి అన్ని కూడా. ప్లస్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు డ్రైవింగ్ కంపల్సరీ వచ్చి ఉండాల్సిందే. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేము. మనకంటే అక్కడ డ్రైవర్స్ ఉంటారు తీసుకెళ్ళడానికి. అన్ని మనకి చాలా లగ్జరీ అసలు చెప్పాలంటే. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. మా చెల్లెలు చచ్చినా వదలదండి మమ్మల్ని ఇద్దరిని. దానికి విపరీతమైన భయం. ఈ పక్కనే స్టేషన్ ఉందే బాబు, అక్కడ స్టేషన్ దగ్గర దింపు. మేమిద్దరం ట్రైన్ లో వెళ్ళొస్తుంటే, హలో మీరు మా అడ్డాలోకి వచ్చారు, నేను చెప్పింది వినాలి, నువ్వేమన్నా అయిపోతే నేను రెస్పాన్సిబుల్ అయిపోతాను అనేసి ఆయన్ని వెళ్ళలేవదు, నన్ను వెళ్ళలేదండి. అందుకే మా వరదలు లేనప్పుడు, విపరీతమైన ప్రేమ దానికి. వరదలు లేనప్పుడు నేను అడ్వెంచర్ వచ్చేసాను, న్యూయార్క్ వెళ్ళి వచ్చేసాను. నేను ఫోన్ లో చెప్పాను, నేను ఇలాగా మీ బావ ఫుల్ ఒక్కడే సబ్ వేలో వెళ్ళిపోయాడంటే
ఫుడ్ ఎంజాయ్ చేశాడంట. అంటే నేను లేకపోయేటప్పటికి బావకు అసలు భయం లేకుండా పోతుంది. రాని నేను దిగిన తర్వాత చెప్తాను బావ సంగతి అని అంటుంది. నువ్వేం మిస్ అయ్యావు అన్నిటికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం మిస్ అయ్యావు చెప్పు, నాకు తెలుసు. నేను బాగా మిస్ అయింది నా ప్యారెట్స్ అండి. అసలు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను, మా మ్యాంగోస్ తో వీడియోస్ చూసుకుంటూ నేను చాలా మిస్ అయిపోతాం వాళ్ళు, వాళ్ళు కిస్ చేసేది, వాటి ఆడుకునేది అంతా కూడా. అండ్ ఈవెన్ పెప్పర్ కూడా చాలా బాగా మాట్లాడుతుందంట. అంటే మమ్మీ చెప్పింది అమ్మను చెప్పు అంటుందంట, అమ్మ చెప్పు అంటుందంట. వెళ్ళగానే ఫస్ట్ అది ఏం మాట్లాడుతుందో వినాలి. అండ్ నాకు తెలిసి మా ఆయన ఒక వస్తువుని చాలా మిస్ అవుతున్నాడు, దట్ ఈస్ హిస్ కార్. ఇక్కడ కార్స్ ఉన్నా కూడా నేను డ్రైవ్ చేయలేనండి. మీరు నమ్ముతారా, కోవిడ్ టైంలో కూర్చుని వెళ్ళి కార్ లో కూర్చునేవాడండి. ఆయన అంత పిచ్చోడు అనమాట. సో అంత పిచ్చి మనిషికి కారు లేకపోతే ఎట్లుంటది చెప్పండి. మొన్న మా చెల్లి బ్యాటరీ డౌన్ అయింది, బాగా కొంచెం స్టార్ట్ చేయండి అంటే ఇక్కడే కొంచెం కౌంటీలో కూడా డ్రైవ్ చేసేసారు. ఫ్రూట్స్ తింటలేదేంటి సార్? కొన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాము మంచివి. నీకు చెప్తున్నాను కదా, ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇండియాలో కొన్ని నేర్చుకోవాల్సిన వీళ్ళకి ఉన్నాయి. అలా రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి అనమాట. బట్ నాకైతే నా ప్రిఫరెన్స్ అయితే ఇండియా అండి. డెఫినెట్లీ నేను ఇండియాలో లేకపోతే యుఎస్ లో అయితే మాత్రం నేను కంటిన్యూస్ గా ఇయర్స్ ఉండే వాళ్ళకి ఇది అలవాటు అయిపోతుందేమో కానీ మళ్ళాంటి వాళ్ళకి చాలా కష్టం. సంక్రాంతి ప్లస్ అక్కడ మనం అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ చెప్తుంటారు కోడి పందాలకి వెళ్ళామని, అదే చాలా చెప్తుంటారు. మమ్మల్ని పిలిచారు కూడా కోడి పందాలకి, కానీ వెళ్ళలేకపోయాము. మళ్ళీ మా క్రేజీ కపుల్స్ ని పిలిచి బట్టలు పెట్టేదాన్ని, అది మిస్ అయిపోయా. మా అమ్మకి బట్టలు పెట్టేదాన్ని, అది మిస్ అయిపోయా. మా అత్తగారికి ఫోటో పెట్టుకొని చక్కగా అన్ని భోజనాలు నచ్చిన వండేదాన్ని, అది మిస్ అయిపోయా. ఉగాది కంప్లీట్ చేస్తా, ఇవన్నీ కూడా ఉగాది చేస్తా. ఎంతైనానండి, ఎంత ఇక్కడ ఫామ్ చికెన్ తీసుకొచ్చినా మటన్ తీసుకొచ్చినా మన ఊరు మజానే వేరేనండి. అంతే అసలు అబ్బాబాబా అది వేరే, ఇంకా అసలు మాటలు వర్ణనాతీతం అంటారు అలా అనమాట. మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఎలా ఉంది, టేస్టీగా ఉందా లేదా? చాలా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. ది నెంబర్ 1 మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తో పోలిస్తే కూడా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. క్రిస్పీగా, ఆనియన్స్ గానీ లోపల హెల్దీ ఆల్సో. ఏంటో అది చెప్పలేదు, ఆ టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను 31st ఫ్లైట్ మాది, బికాస్ 27th నాకు ఇక్కడ షో ఉందండి ఆల్బనీలో. నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, చాలా రోజుల తర్వాత క్లాసికల్ డాన్స్ పర్ఫార్మ్ చేస్తున్నాను. అండ్ ఒక ఫ్యాషన్ షో కొరియోగ్రఫీ చేస్తున్నాను, 2 స్కిట్స్ కూడా చేస్తున్నాను సరదాగా. చూద్దాం, దానంతా నీకు ప్రాక్టీస్ ఇంకా నాకు ఓన్లీ 1 వీకే ఉంది. 1 వీక్ లో నేను ఫుల్ ప్రాక్టీస్ కంప్లీట్ చేయాలి. నేను వెళ్ళట్లేదానికి, ఆయన ఒక్కరే వెళ్తున్నారు కాబట్టి అక్కడ వీడియోస్ చేయమన్నాను నేను. ఎందుకంటే అక్కడ వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, ఆల్ దో స్మాల్ వీడియోస్ ను ఆర్ వ్యూవర్స్ విల్ ఎంజాయ్. ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళందరికీ నీ వాల్యూ ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇంత క్లాసికల్ డాన్స్ కి ఎందుకు ఇంత వాల్యూ ఇస్తావు, అమెరికాలో నీకు ఎందుకు అంత వాల్యూ. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ కాల్డ్ టు యుఎస్ ఓన్లీ ఫర్ డాన్స్ which is classical, and I feel so proud and నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ ఒక ఆర్టిస్ట్, టెలివిజన్ ఆర్ మూవీ ఆర్టిస్ట్ ఒక డాన్స్ కోసం ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి, నేను 2011 నుంచి వస్తున్నానండి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సిటీస్ కవర్ చేశాను, లైక్ కొలంబస్, లాస్ వేగస్, అట్లాంటా, చాలా ప్లేసెస్ చాలా చూస్తావు. హాలీవుడ్ స్టూడియోస్ కి వెళ్ళాను, అన్ని ప్లేసెస్ చూసేసాను. బట్ అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు, ఉండుంటే మాత్రం అసలు మీరు అందరూ చూసిండేవాళ్ళు. భలే ఎప్పుడైనా ఊరికి సరదాగా కమ్యూనిటీ పోస్ట్ మా పాత ఫోటోలు పెడతాం, మా యూఎస్ ఫోటోలు, మీరు చూసి ఎంజాయ్ చేద్దరు కానీ ఇండియాకి వెళ్ళాక. ఓకేనా? అండ్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి. అండ్ నేను ఇలాగ యుఎస్ ఫ్రెండ్స్ కి అండ్ యుఎస్ లో ఉన్న ఫ్యామిలీస్ కూడా చెప్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ప్రోగ్రామ్స్. అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రాలేదు యాక్చువల్లీ, మళ్ళీ ఫస్ట్ టైం కోవిడ్ తర్వాత రావడం జరిగింది. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా షోస్ చేస్తాను, వస్తుంటాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను, మావాడు రాలేదు. మావాడిని వేరే కంట్రీకి అయితే నేను తీసుకెళ్తాను. నేను చెప్పేసానండి, ఎన్నిసార్లు యుఎస్ తిప్పుతూ ఉంటావు కదా, నేను రానుకోవాలన్నా. మా చెల్లంటే రావా, నేను నా కొడుకు వాడేమంటున్నాడు,
నెక్స్ట్ ఇయర్ యూఆర్ నాట్ కమింగ్. నేనన్నా ఒరే నీ $100 ఇప్పుడు ఇన్ని $1000 ఖర్చు పెట్టుకొని వచ్చాను కదా నాన్న, నెక్స్ట్ ఇయర్ ఎందుకు రావాలి అంటే నీకు నా మీద ప్రేమ లేదు అందుకే నువ్వు రావాలంటున్నాడు వాడి ఇప్పటి నుంచి. నాకు చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళ ఏదైనా సరే, అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇక్కడ వాడేమో చాలా అసలు కూల్ గా వెరీ సెటిల్డ్ గా ఉంటాడు అనమాట. ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా ఓకే ఓకే గుడ్ అంటాడు అంతే. అది నా డాటర్ వచ్చేసి నాకు అది భయం అసలు ఏమైంది అని అంటే అది నథింగ్, ఏముండదు. టేస్ట్ బాగుందంటే కూడా ఓ మై గాడ్, ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి. నాకు భలే అనిపిస్తుంది అనమాట. వెరీ ఎక్స్ప్రెసివ్ కొంతమంది ఇక్కడ చాలా అసలు. అవును. సో ఈ రోజు ఇలాగ మాతో పాటు మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కబుర్లు విన్నారు కదా. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా లేదా అన్ని మాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు బై లాట్స్ ఆఫ్ లవ్ అండ్ నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై. లవ్ యు ఆల్. లవ్ యు గైస్. లవ్ యు. అయితే నవ్య ఈ రోజు షీఈస్ గోయింగ్ టు మేక్ అ స్పెషల్ తెలంగాణ చికెన్ కర్రీ. నవ్య హ్యాపీ ఆ నవ్య నీ దగ్గరకు వచ్చాం నేను బావా. చాలా నవ్య డ్రైవింగ్ చాలా బాగా చేస్తుంది కానీ మా ఆయనకి నమ్మకం లేదండి.